గా మాధవాపురంలో మంది చచ్చిండ్రని న్యూస్ విన్నాక నా కండ్లెంట నీళ్లు రాలేదు తమ్మి, నెత్తురు వచ్చింది అన్నట్టు. కానీ ఏం చేస్తాం, పోయిన పేనాలు తీసుకురాలేం కదా. అందుకే హెల్త్ మినిస్టర్గా పోయిన వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీకి 25,000 రూపాయలు ఎస్క్రేషియా అనౌన్స్ చేస్తానా. మంత్రి గారు, మీరు ఇక్కడేమో ఇలా అంటున్నారు, అక్కడేమో ప్రతిపక్షాల వాళ్ళు మీకెక్కడ బ్రెయిన్ ఫీవర్ వస్తుందో అని చెప్పి మీరు హాస్పిటల్కి రాలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎట్లంటారయ్యా, నాకు అసలు బ్రెయిన్ ఉంటే కదా. అంటే అసలు మీకు బ్రెయినే లేదంటారా? అవు, నేను పాలిటిక్స్ లా స్టెప్పింగ్ చేసింది నానే. బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి నా బ్రెయిన్ ని డొనేట్ చేసేసిరా. మరి ఇదైతే గదేర్ద మాగాళ్ళు గదే అపోజిషన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. ఇంకా ఇంటర్వ్యూ ఖతమైంది అన్నట్టు. జై హింద్. నేను వేవు మంచిగా తీసినవా? మీకేంటి సార్, అందరి మినిస్టర్లోకి అందమైన ఫేస్ మీది. ఆ ఒక్క హెయిర్ స్టైల్ చాలు మీకు. అన్నట్టు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుంది? రేపే టెలికాస్ట్ అవుతుంది. మాట ఏంద్రా, మన గురించి ఈరోజు డెమోక్రసీ మ్యాగజైన్లో అనౌన్స్మెంట్ వచ్చిందన్న. మాధవపురంలో మందులు కొనడానికి ప్రభుత్వం కేటాయించిన సొమ్మును దోచుకున్న దొంగలెవరు, రాష్ట్రమంతటినీ భయభ్రాంతులు చేసే 50 కోట్ల కుంభకోణం పూర్తి వివరాలు వచ్చే సంచికలో. వాళ్ళకైతే ఈ మ్యాటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవర్రా? హాయ్, చందన ఫ్రమ్ డెమోక్రసీ. గణేష్ పంపించాడు. ప్లీజ్ కమ్. ఏమిటి డాన్స్ ప్రాక్టీసా? రేపే కదా ప్రోగ్రామ్. మీ గురించి గణేష్ గొప్పగా చెప్తుంటాడండి. కూర్చోండి. లేదు, నేను అర్జెంట్గా వెళ్ళాలండి. మీ దగ్గర ఏదో ఇంపార్టెంట్ ఫైల్ ఉందట కదా, గణేష్ తీసుకురమ్మని నన్ను పంపించాడు. అది గణేష్ వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పాడే. అవును, కానీ ఎడిటోరియల్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడు. కావాలనుకుంటే గణేష్ కో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. చచ్చా, అవసరం లేదు, పైకి వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. అవును, గణేష్ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చారు కదా, ఏమైంది? అది నిన్ననే డిశ్చార్జ్ చేశారు. ఐ సీ. ఆ ఫోన్ పనిచేయదు, మేమే కట్ చేశాం. ఐఏఎస్ ఆఫీసర్ చేత్తో సంతకాలు పెట్టాలే గాని కాళ్లతో డాన్స్ చేయకూడదే అన్న చెప్పాడు. నిన్న దివ్య అనే ఐఏఎస్ అధికారి మీద జరిగిన దాడి వెనుక ఏ విధమైన రాజకీయ కారణాలు లేవని, అది కేవలం ఆమెకు ఆమె రహస్య ప్రియునికి మధ్య తలెత్తిన వ్యక్తిగత కారణాల వల్లేనని అధికార వర్గాలు ధృవీకరించాయి. రా గణేష్, ఇంత తొందరగా వచ్చేసావే? నా ప్రోగ్రాం మొదలవడానికి ఇంకా అరగంట టైం ఉందిగా. నీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేయడానికి ముందే వచ్చావా? అవసరం లేదు గణేష్, దానికి ఒక కొత్త ప్రియుడున్నాడుగా. ఊరంతా అనుకుంటున్నారు, నీకు తెలీదా?
నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నాకేం ప్రాబ్లం లేదు. కాళ్ళు పోతేనే నాకు ఇప్పుడు రెక్కలు వచ్చినట్టుంది, ఎగరాలనిపిస్తోంది. దీనికంతా నేను బాధపడను, భయపడను. నేను ఏడవను గణేష్, అసలు ఏడవను, ఏడవను, నిజంగా ఏడవను. పిచ్చితనంగా మాట్లాడుతున్నానని బాధగా ఉంది, భయంగా ఉంది. ఎందుకురా? ఇప్పుడు నువ్వు నన్ను ఇంప్రెస్ చేయటం మొదలెట్టావు. ఇలాగే నన్ను ఇంప్రెస్ చేస్తూ పోతే నేనెప్పుడో నీకు ఐ లవ్ యూ చెప్పేస్తాను, భయంగా ఉంది. నువ్వు చెప్పలేవు, నేను ఒప్పుకోలేను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను గౌరవిస్తున్నావు, నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు ప్రేమించుకోలేరని ఒక పెద్ద ఫిలాసఫర్ చెప్పాడు, నా ఫ్రెండ్. అతని కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్తాడు, ఓదారుస్తాడు. కానీ అతనికి కావలసిన వాళ్ళకి ఎవరికైనా సమస్య వస్తే స్కూల్ పిల్లాళ్ళ ఏడుస్తాడు. కొంచెం నవ్వరా? అట్లనా? మళ్ళీ మాట్లాడతా. ఫైల్ ముందు పంపించారు, వాళ్ళు కొరియర్లు వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అది ఇంగ్లీష్లో ఉంది, కెన్ రీడ్? జోక్ చేస్తున్నావా? అనుకోండి. కానీ నవ్వుతావేంద్రా? చదువు. ఓకే. బాబా బాబా బ్లాక్ షిప్ హ్యావ్ ఎనీ వుల్, ఎస్ఆర్ఎస్ఆర్ 3 బ్యాగ్ ఫుల్. ఇది నా ఓన్ టాలెంట్ ఏం కదండి, ఇందులో ఉన్నది అంతే. పెన్నుతో చచ్చే పచ్చాగాడివి, నీకెందుకురా బుల్లెట్లు? ముచ్చు మొహం చచ్చు వెదవా. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చెమటలు దుడుచుకుంటున్నావా? ఫైల్ నా దగ్గర ఉందరా. ఆడపిల్ల దగ్గర చూపెట్టం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే ఒక అప్పగప్పుడు నువ్వు ఆడైతే రావా నా ఇంటికి, లేదా చెప్పు, చౌరాస్తాలో గిరిగీసి ఫైల్ అక్కడ పెడతాను. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, గణేష్.